వాహనదారులకు షాక్. పెట్రోల్ డీజిల్ బంద్. టైటిల్ చూసి భయపడ్డారా? మన దగ్గర కాదులేండి, దేశ రాజధాని ఢిల్లీలో అక్కడ పాత వాహనాలకు ఇకపై పెట్రోల్ బంకుల్లో ఆయిల్ పోయరు. కాలుష్య కోరల్లో చిక్కిన ఢిల్లీలో కాస్తైనా కూడా పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా మాత్రమే కాకుండా కాలుష్యంలో కూడా దేశంలో మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా వాయు కాలుష్యం అక్కడ ప్రజల జీవితం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఢిల్లీలో వాహనాల సంఖ్య ఎక్కువ, వాటి నుండి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తోంది. నిర్మాణ పనులు, పాత వాహనాల వాడకం, పరిశ్రమల పొగతో పాటుగా పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా దిగజారుతోంది. ప్రతి ఏడాది శీతాకాలం వచ్చినప్పుడు ఢిల్లీ వాయు నాణ్యత చాలా తక్కువ స్థాయికి చేరుతుంది. గాలిలోని చిన్న ధూళి కణాలు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. దీంతో ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యపై ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నా అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటున్నాయి. వాహనాలపై పరిమితులు, టపాసుల నిషేధం వంటివి చేస్తున్న సాధారణ ప్రజల సహకారం లేకపోతే పరిష్కారం సాధ్యం కాదు. ఇప్పుడు అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా పాత వాహనాలను పక్కన పెట్టాలని ప్రభుత్వం అంటుంది. పెట్రోల్ బంకుల్లో పాత వాహనాలకు ఆయిల్ పోయకుండా నిషేధం విధించింది. చాలా కారణాల వల్ల ఢిల్లీ కాలుష్యంలో కూరుకొనిపోయింది. పక్కనే ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో రైతులు పంటలు కోసిన తరువాత మిగిలిన చెత్తను తగలబెడుతూ ఉంటారు. ఆ పొగ ఢిల్లీకి వచ్చి చేరుకుంటుంది. ఆపై అక్కడ వాహనాల నుండి వచ్చే పొగ, నిర్మాణ పనుల్లోని దుమ్ము, పరిశ్రమల నుండి వచ్చేటువంటి వాయువులు కలిసి ఆ గాలిని మరింత కలుషితం చేస్తాయి. దీపావళి వచ్చిందంటే మరో కష్టమే. టపాకాయలు పొగతో గాలి నాణ్యత ఒక్క రోజులోనే చాలా దిగజారిపోతుంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ పిల్లలు స్కూలుకి వెళ్లలేరు. పెద్దలు బయటకు వెళ్లడాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. ఆక్సిజన్ మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైర్లు తప్పనిసరిగా మారాయి. పేదవారికైతే ఇవి అందుబాటులో ఉండవు. వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా అవి వర్కౌట్ కావడం లేదు. అయితే పాత వాహనాల వాడకాన్ని తగ్గిస్తే కొంతలో కొంతైనా మేలు అని భావించింది సర్కార్. జూలై 1 నుండి ఢిల్లీలో పాత వాహనాలున్న యజమానులకు కష్టాలు మొదలైనట్లే. ఎందుకంటే వాటికి పెట్రోల్, డీజిల్ పోయవద్దని బంకుల యజమానులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూలై 1 నుండి అవి ఖచ్చితంగా అమలు కావాల్సిందేనని తేల్చి చెప్పింది కేంద్రం. దీంతో హడావుడి మొదలైపోయింది. ఇంతకు పాత వాహనం అంటే ఏంటి, కొత్త వాహనం అంటే ఏంటి? సీల్డ్ బండి. మరి పాత వాహనం అంటే ఎన్నాళ్ల పాత వాహనం, ఎన్ని కిలోమీటర్లు తిరిగిన వాహనం? ఇవే కదా డౌట్స్. ఇక్కడ పాత వాహనానికి 2 అర్థాలు చెప్పింది కేంద్రం. డీజిల్ వాహనం అయితే కొని 10 ఏళ్లు దాటి ఉండాలి. పెట్రోల్ వాహనం అయితే 15 ఏళ్లై ఉండాలి. అలాంటి వాహనాలను పాత వాహనం అంటారని నిర్వచనం ఇచ్చింది. అలాంటి వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి కార్ల విషయంలోనే ఈ నిబంధనలు అమలు చేయాలని భావిస్తున్నారు. పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయవద్దు అనే నిబంధనలు ఢిల్లీలో మాత్రమే అమల్లోకి వస్తాయి. జూలై 1 నుండి ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో తీవ్రంగా ఉన్న వాయు కాలుష్యం సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ నిబంధనలు తెరపైకి తెస్తున్నారు. పాత వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్ను పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్న 520 పెట్రోల్ బంకుల్లో వీటిని ముందుగానే ఏర్పాటు చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కెమెరాలు 3.63 కోట్ల వాహనాలను స్కానింగ్ చేశాయి. వాటిలో 4.90 లక్షల వాహనాలకు లైఫ్ టైం పూర్తయినట్లుగా తేలింది. ఈ కెమెరాస్ను వాహనాల డేటాబేస్తో అనుసంధానిస్తారు. దీంతో ఇవి పాత వాహనాలను గుర్తిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలను కూడా పసిగట్టేస్తాయి. వెంటనే సిబ్బందికి అలర్ట్ చేస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ వివరాలను మరోసారి క్రాస్ చెక్ చేసుకొని సిబ్బంది ఆయా వాహనాలకు పెట్రోల్, డీజిల్ పట్టాలా లేదా నిర్ణయించుకుంటారు. ఢిల్లీలో ఇలాంటి పాత వాహనాలు దాదాపుగా 62 లక్షలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. జూలై 1 నుండి ఢిల్లీలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయడం కోసం ఢిల్లీ రవాణా శాఖ 100 టీమ్స్ ను రంగంలోకి
విధించింది. మరి ఇప్పుడైనా ఢిల్లీలో పొల్యూషన్ సమస్యకు చెక్ పడుతుందో లేదో కాలమే తేల్చాలి.